హాయ్ అండి. 1 ఇయర్ బేబీ కోసం ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ క్లాత్‌ని 2 పీసెస్ తీసుకున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా. దానిని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. అప్పుడు 4 ఫోల్డ్ అవుతుంది. ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్‌కి పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కోసం 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. తర్వాత ఆర్మ్ హోల్ కోసం కూడా 3.5 ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత కొంచెం కర్వ్ వచ్చేలాగా ఇక్కడ చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. తర్వాత నెక్ డీప్ కోసం 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఒకే లెంత్ పెడుతున్నానండి. కింద సైడ్ కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎలా అయితే చేస్తున్నానో అలా డ్రా చేసుకొని రౌండ్ నెక్ కోసం రౌండ్గా డ్రా చేసుకోవాలి. బాడీ లెంత్ కోసం 8 ఇంచెస్ తీసుకున్నానండి. తర్వాత ఇప్పుడు చెస్ట్ సైజ్ కోసం 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత కుట్ల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మన మెజర్మెంట్ ఎంత ఉంటుందో దానికి 4th పార్ట్ తీసుకోవాలండి. కింద సైడ్ నడుం దగ్గర కూడా 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ సైజ్ దగ్గర నుంచి కింద నడుం వరకు లైన్గా డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్ ఆర్మ్ హోల్ దగ్గర. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పక్కకు తీసేయాలి. బ్యాక్ పార్ట్ని మళ్ళీ తీసి పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసి పెట్టుకొని వెనక సైడ్ హుక్ కోసం మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి కిందికి మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా పెట్టుకొని మిడిల్కి మార్క్ చేసుకొని మిడిల్కి లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని మిడిల్కి ఉన్న లైన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం లైనింగ్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర సైడ్స్ కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని ఇక్కడ చూపించిన విధంగా పైన పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఆర్మ్ హోల్ సైడ్ కూడా కుట్టుకోవాలి. అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర కుట్టుకోవాలి. హుక్ పెట్టిన దగ్గర కూడా కుట్టుకోవాలి. నెక్ చుట్టూ కుట్టానండి. ఆర్మ్ హోల్ సైడ్ కూడా కుట్టాను. కుట్టిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. కుట్టింది కట్ అవ్వకుండా చిన్నగా అక్కడక్కడ కట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల టర్న్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. నెక్ కూడా నీట్గా వస్తుందండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్కి ఇక్కడ చూపించిన విధంగా టర్న్ చేసుకోవాలి. రైట్ సైడ్కి టర్న్ చేసిన తర్వాత నెక్ దగ్గర పైన స్టిచ్ చేయాలండి. మళ్ళీ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా ఆర్మ్ హోల్ దగ్గర నెక్ దగ్గర హుక్ పెట్టినాం కదా అండి, అక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి. పైన స్టిచ్ చేశానండి. ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర, బ్యాక్ పార్ట్లో కూడా నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర
స్టిచ్ చేశాను. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి. ప్యాటర్న్ కోసం ఒక బార్డర్ని తీసుకున్నాను. ఆ బార్డర్ని ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన సైడ్ కొంచెం ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో బార్డర్ అంత లెంత్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. పైన కింద సైడ్ ఫోల్డ్ చేయని అవసరం లేదు, మామూలుగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని ఇక్కడ చూపించిన విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. షోల్డర్ జాయింట్ చేశానండి. జాయింట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు కింది పార్ట్ కోసం, బాటమ్ పార్ట్ కోసం క్లాత్ని తీసుకున్నానండి. 2 పీసెస్ తీసుకున్నాను. లెంత్ 11 ఇంచెస్ తీసుకున్నానండి. విడ్త్ కోసం 34 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా లైనింగ్ తీసుకున్నానండి 2 పీసెస్ని. లెంత్ సేమ్ విడ్త్ తోటి 2 పీసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక లైనింగ్ పీస్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ని దానిపైన ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని పైన స్టిచ్ చేసుకోవాలండి, జాయింట్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ పైన అంతా కుట్టుకోవాలి. లెంత్ ఎంత ఉంటుందో అంత ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఫ్రిల్స్ కుట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా కుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని బాడీ పార్ట్ని ఇక్కడ చూపించిన విధంగా ఆపోజిట్ సైడ్లో పైన పెట్టుకోవాలండి. పైన ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని నడుం చుట్టూ జాయింట్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. నడుం దగ్గర జాయింట్ చేశానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్ పైన కింది పార్ట్ని ఇక్కడ చూపించిన విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలండి. ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని నడుం దగ్గర జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేశానండి. జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో ఫ్రాక్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింది వరకు సైడ్స్ కుట్టుకోవాలండి. 2 సైడ్స్ కుట్టుకోవాలి. తర్వాత కింద సైడ్ లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకొని చుట్టూ కుట్టుకోవాలి. అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని చుట్టూ కుట్టుకోవాలి. కుట్టానండి. కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. కింద సైడ్ కూడా కుట్టాను, డబల్ ఫోల్డ్ చేసి కుట్టాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత ఫ్రాక్ ఇలా ఉంటుందండి. 1 ఇయర్ బేబీ కోసం ఫ్రాక్ రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.